సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. సో ఈ వీడియో అయితే మన ఇండియన్ ఆడియన్స్ అందరికీ కొంచెం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం సోలో లెవెలింగ్ లో మనం ఒక ఇండియన్ హంటర్ ని చూడబోతున్నాం. అసలు ఈ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. సో నేనైతే తప్పకుండా చెప్తాం మీ అందరికీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడమని. ఈ వీడియోతో కొంచెం క్రేజీగానే ఉండబోతుంది. సో ఇంకేం నేర్చుకోవాలి సార్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే గైస్ అరిగాతో ఇంకేం నేర్చుకుండా లెట్స్ వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. సాంజింగ్ యొక్క మాటలు వినిన తర్వాత ఆ మోనార్క్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా సాంజింగుకి చెప్తాడు, చూడు తొందరలోనే ఎర్త్ లో మోనార్క్ వర్సెస్ రూలర్స్ ఫైట్ జరగబోతుంది, మీ యొక్క ఎర్త్ బ్యాటిల్ ఫీల్డ్ లా మారబోతుందని చెప్పి తను అంటాడు. అది విని మన సాంజింగు చెప్తాడు, అయితే నువ్వు ఏమంటున్నావు, ఆ రూలర్స్ కావాలనే ఆ మాన్స్టర్స్ ని ఎర్త్ లో వదులుతున్నారా? అయినా ఇలా చేస్తే వాళ్ళకేం లాభం ఉండిద్ది? అసలు వాళ్ళు ఎర్త్ లో ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నారు, నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి మన సాంజింగు ఆ మోనార్క్ ని అడుగుతాడు. అప్పుడు ఆ మోనార్క్ చెప్తాడు, దీని ఆన్సర్ అయితే చాలా సింపుల్, వాళ్ళు ఎర్త్ లో ఉన్న మ్యాజిక్ ని పెంచుతున్నారు. అసలు ఎర్త్ లో చాలా తక్కువగా ఉండిద్ది మ్యాజిక్ ఎనర్జీ, కానీ వీళ్ళైతే ఆ డంజన్స్ ని ఓపెన్ చేసి ఆ వార్ లో మిగిలిపోయిన మాన్స్టర్స్ ని డంజన్ ద్వారా ఎర్త్ లోపలికి పంపిస్తున్నారు. అందరూ ఆ డంజన్ లోపల నుంచి వచ్చే మాన్స్టర్స్ ని చూస్తున్నారు, కానీ ఆ డంజన్ లోపల నుంచి వచ్చే క్రిస్టల్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా వాటిని మీ అందరూ ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నారు. అందువల్లే ప్రతిరోజు మానా డెన్సిటీ అయితే పెరిగిపోతుంది ఎర్త్ లోపల అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన సాంజింగు అడుగుతాడు, అసలు వార్ అంటే ఇక్కడ ఏం జరగబోతుందని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మోనార్క్ చెప్తాడు, ఇక్కడ రెండోసారి రీమ్యాచ్ జరగబోతుంది, రూలర్స్ వర్సెస్ మోనార్క్స్ ది. అసలు వాళ్ళ మధ్యలోనే నీ ప్లానెట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత సాంజింగ్ షాక్ అయిపోతాడు. ఇంకా మోనార్క్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, తొందరగా నన్ను విడిపించు, ఆ రూలర్స్ ఆల్రెడీ వాళ్ళ ప్లాన్స్ ని అమలుపరుస్తున్నారు, అవి నేను తొందరగా వెళ్ళి మోనార్క్స్ కి చెప్పాలని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, ఇందాక నుంచి నువ్వు మోనార్క్స్ కి చెప్పాలంటున్నావు, కానీ ఆ మోనార్క్స్ లో నన్ను ఇంక్లూడ్ చేయట్లేదు. అయితే నేను నిజంగానే ఒక మోనార్కా, లేకపోతే మీరు నన్ను ఆ మోనార్క్ లిస్ట్ నుంచి తీసేస్తారా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మోనార్క్ చెప్తాడు, అయితే నీకు ఇప్పటి వరకు ఏం అర్థం కాలేదా, ఇప్పుడు నీ దగ్గర ఉన్న పవర్స్ అవి నీవి కాదు, నీకు ఈ పవర్స్ అన్ని ఒక మోనార్క్ ఇచ్చాడు. ఆ మోనార్క్ అయితే ప్రతి ఒక్కరిని బిట్రే చేశాడు, దాని వల్లే నువ్వు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయావు. నువ్వు ఇప్పుడు మోనార్క్స్ వైపు కూడా జాయిన్ అవ్వలేవు, అలాగే రూలర్స్ వైపు కూడా జాయిన్ అవ్వలేవు. నిజం చెప్పాలంటే ఈ రెండు వర్గాల యొక్క కామన్ ఎనిమీ నువ్వే. కానీ నేను నీకు మాటిస్తున్నా, నువ్వు నాకు ఇక్కడ హెల్ప్ చేస్తే నేను రూలర్స్ తో ఫైట్ చేయడానికి, ఇంకా మోనార్క్స్ తో ఫైట్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తా, ఇక్కడ నుంచి నన్ను విడిపి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన సాంజింగ్ చెప్తాడు, నువ్వు నాకు హెల్ప్ చేయాలని అంటున్నావు కదా, అయితే నా షాడో ఆర్మీలో జాయిన్ అయిపో అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆ మోనార్క్ చెప్తాడు, యు నోటీ, మా మోనార్క్స్ యొక్క షాడో ఇంకా మా బాడీ చాలా డిఫరెంట్ గా ఉంటే మేము కూడా నీలాగా మోనార్క్స్ ని, కాబట్టి మా యొక్క షాడోని ఎవ్వడు ఎక్స్ట్రాక్ట్ చేయలేడని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన సాంజింగు తన డాగర్ ని బయటికి తీస్తాడు. ఇంకా తను అనుకుంటాడు, ఈ డిసిజన్ కరెక్టేనా, నేను ఇలా చేయొచ్చా, అసలు నా దగ్గర ఇంకో దారి ఉందా అని చెప్పి మన సాంజింగు అనుకుంటూ ఆ చైన్స్ ని అయితే తెంపేస్తాడు. ఇంకా మోనార్క్ కి చెప్తాడు, నువ్వు ఇందాక ఏం చెప్పావు, నువ్వు నా వైపే ఉన్నావు కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ మోనార్క్ చెప్తాడు, అవును నేను నీ వైపే ఉన్నాను, నీతోనే ఉంటానని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, అయితే నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు, దానికి అర్థం నువ్వు మనుషుల్ని కూడా కాపాడుతావు కదా అని చెప్పి తను అంటాడు. ఆ మాటకి ఆ మోనార్క్ ఏ సమాధానం ఇవ్వడు. అది చూసి మన సాంజింగు ఒక క్రేజియస్ట్ లుక్ వేస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, ఐ థింక్ నువ్వు మర్చిపోయామేమో, ప్రస్తుతం మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ లో ఉన్నాం, నువ్వు ఇప్పుడు అబద్ధాలు చెప్పలేవు, నాకు తొందరగా నీ యొక్క సమాధానం చెప్పని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సాంజింగు ఒక క్రిస్టల్ ని నోటీస్ చేస్తాడు. అదైతే ఆ మోనార్క్ ఎంకాల ఉండిద్ది. అది చూసి మన సాంజింగు చెప్తాడు, అయితే నీ మైండ్ లో కూడా హ్యూమన్స్ ని చంపేయండి అని చెప్పి మాటలు వినిపిస్తాయి, నువ్వు కూడా ఆ బీస్ట్ లాగానే. నిజానికి ఆ బీస్ట్ ఇంకా మోనార్క్స్ మధ్యలో ఏ డిఫరెన్స్ లేదని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత ఆ మోనార్క్ కి చాలా కోపం వచ్చింది. ఇక వెంటనే సాంజింగు మీద దాడి చేస్తాడు. సాంజింగు ఆ అటాక్ నుంచి డాచ్ చేసి ఆ మోనార్క్ కడుపులో తన డాగర్ ని గుచ్చేస్తాడు. ఇంకా సాంజింగు చెప్తాడు, ఇప్పుడు నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టలేను, ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తే ఫ్యూచర్ లో మాకే చాలా రిస్క్ అయ్యిద్ది, అందుకనే ఇప్పుడే నువ్వు చచ్చిపో అని చెప్పి తన డాగర్ తో గుచ్చేస్తాడు. ఇప్పుడు ఆ మోనార్క్ చెప్తాడు, నేను కాదు ఈ ప్రపంచానికి నిజమైన థ్రెట్, అది నువ్వు అని చెప్పి సాంజింగు మీద ఒక అటాక్ చేస్తాడు. సాంజింగు ఆ అటాక్ నుంచి కూడా తప్పించుకుంటాడు. కానీ ఆ మోనార్క్ అయితే ఆగడు బ్రో, వాడు సాంజింగు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. సాంజింగు తప్పించుకొని మళ్ళీ తిరిగి అటాక్ చేస్తూ ఉంటాడు. సీన్ అయితే కాసేపు వరకు ఇలాగే కొనసాగిద్ది. కానీ ఈ మోనార్క్ అయితే చివరికి వెళ్ళి అలసిపోతాడు. ఇంక తను చెప్తాడు, తొందరలోనే మోనార్క్స్ వర్సెస్ రూలర్స్ ఫైట్ స్టార్ట్ అయ్యిద్ది, అందరూ చనిపోతారు, ఫైట్ చాలా భయంకరంగా ఉండిద్ది, నేను కూడా దేవుడికి ప్రే చేస్తా, నువ్వు దేన్నైతే కాపాడుతున్నావో అది నాశనం అయిపోవాలని
చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే సాంజింగ్ చెప్తాడు, నువ్వు కోరుకున్నట్టు అది జరగదు, నేను జరగనివ్వనని చెప్పి ఆ మాన్స్టర్ యొక్క హెడ్ ని లేపేస్తాడు. దాంతో ఆ మోనార్క్ చనిపోతాడు. సాంజింగ్ కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీరు డంజన్ బాస్ ని డిఫీట్ చేశారని. దాంతో మన సాంజింగ్ యొక్క లెవెల్ అప్ కూడా అయిపోయింది. ఆ డంజన్ బాస్ యొక్క సీన్ కూడా అయిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ప్లేస్ ని చూపిస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ హంటర్ ని ద సిద్ధార్థ్ బచ్చన్. పైగా దీని ఒక నేషనల్ లెవెల్ హంటర్ కూడా. సో దీన్ని కలవడానికి మన మిస్ లినర్ ఇంకా డిప్యూటీ డైరెక్టర్ అయితే వచ్చారనమాట తన్ని కలవడానికి. ఇంకా వీళ్ళిద్దరిని వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. వీళ్ళ ముగ్గురు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన సిద్ధార్థ్ అయితే ముందే చెప్పేస్తాడు, మీ కంట్రీలో ఒక ఎస్ ర్యాంక్ గేట్ ఓపెన్ అయింది, అది నాకు తెలుసు, కానీ నేను హెల్ప్ చేయడానికి రాలేను, ఏమనుకోమాకండి అని చెప్పి తను అంటాడు. అది విని ఆ డిప్యూటీ డైరెక్టర్ చెప్తాడు, నేను ఆ పని మీద రాలేదు, నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడానికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని సిద్ధార్థ్ చెప్తాడు, ఏంటి ఎస్ ర్యాంక్ గేట్ కన్నా ఇంపార్టెంట్ థింగ్, అయితే మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో తొందరగా చెప్పండి అని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళు సిద్ధార్థ్ కి చెప్తారు, మీరు తొందరలోనే చనిపోబోతున్నారు, ఎవరో మిమ్మల్ని చంపేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ మాట విని తర్వాత మన సిద్ధార్థ్ కి చాలా కోపం వచ్చింది. ఇంకా తను చాయ్ కింద పెట్టి చెప్తాడు, చూడండి మిస్ లినన్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నేను ఒప్పుకుంటా, కానీ ఇది మజాక్ చేసే సమయం కాదని చెప్పి తను అంటాడు. కానీ మిస్ లినన్ అయితే చెప్పిద్ది, లేదు నాకైతే ఒక కళ వచ్చింది, నిన్ను చాలా మంది చుట్టుముట్టేసి నిన్ను చంపేశారు, ఇదే నాకు వచ్చిన కళ అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత సిద్ధార్థ్ కి చాలా కోపం వచ్చింది. పైగా తను చెప్తాడు, నాకు తెలుసు మీ యొక్క ప్రాఫెసీలు ఎంతగా కరెక్ట్ అవుతాయో, కానీ ఇప్పుడు నేను ఒక నేషనల్ లెవెల్ హంటర్, నన్ను ఎవరు చంపుతారని చెప్పి తను అంటాడు. కానీ తనైతే చాలా గట్టిగా చెప్పిద్ది అనమాట, లేదు నేను చూశాను, అది నువ్వు తొందరలోనే చనిపోబోతున్నావు, నా మాట నమ్ము, లేకపోతే మేము ఇక్కడ వరకు ఎందుకు వస్తామని చెప్పి తను అనిద్ది. తన మాటలు వినిన తర్వాత మన సిద్ధార్థ్ కి అర్థమైద్ది. అయితే నన్ను ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తారు, మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు తను చెప్పిద్ది, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తనే నిన్ను కాపాడగలడు, తన పేరే సాంజింగ్ వు, తన దగ్గర ఆ క్యాలిబర్ ఉందని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సాంజింగ్ ని చూపిస్తారు. తనైతే ఇప్పుడే డంజన్ క్లియర్ చేసి బయటికి వస్తున్నాడు. ఇంకా తను అనుకుంటాడు, ఆ డంజన్ బాస్ ని చంపి నేను మంచి పని చేశా, ఎందుకంటే ఆ చైన్ లో కట్టేసినప్పుడు తన పవర్ అయితే చాలా తక్కువగా ఉంది, నాకు తెలిసి తన పవర్స్ మొత్తం ఆ చైన్స్ లో బంధించారు, అందుకనే వాడు ప్రస్తుతం అంత వీక్ గా ఉన్నాడు, అదే తను చైన్స్ లో లేకపోతే చంపడానికి చాలా కష్టం అయ్యేది, కానీ ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక మంచి డెసిజన్ తీసుకున్నానని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక న్యూస్ ని చూపిస్తారనమాట. అక్కడ మనం చూసుకోవచ్చు, జపాన్ నుంచి స్ప్రెడ్ అయిన మాన్స్టర్స్ అన్నిటిని చంపేశామని చెప్పి ఆ న్యూస్ లో చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు మన జిగ్యాన్ అయితే ఒక మాన్స్టర్ మీద కూర్చొని ఉన్నాడు, తనే ఆ మాన్స్టర్ ని చంపాడు. దీని తర్వాత మనకి మాసుమోటోని కూడా చూపిస్తారు, తను చేసిన దారుణాలు అందరికీ తెలిసిపోతే అందుకనే తను ఒక జైల్లో పెట్టేస్తున్నారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి యుఎస్ ని చూపిస్తారు అనమాట. వాళ్ళందరూ అక్కడ పార్టీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ వచ్చిన ఎస్ ర్యాంక్ డంజన్ ని వాళ్ళు క్లియర్ చేశారు. పైగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన సాంజింగ్ ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకప్పుడే మన థామస్ వస్తాడు. బ్రో ఇక్కడ తన చేయి చూడండి బ్రో, ఎంతో పెద్దగా ఉందో, వాడి హెడ్ మొత్తం సరిపోయింది తన చేతిలో. ఇంకా మన థామస్ వచ్చి చెప్తాడు, ఇంతకీ మీరే కదా నాతో బెట్లేసింది సాంజింగ్ మళ్ళీ తిరిగి రాడని, కానీ సాంజింగ్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాడు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ఇల్లు నా పేరు మీద రాయండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఆ హంటర్ చెప్తాడు, ఏంటి మాకేం గుర్తులేదే, మేమెప్పుడు కాసాం నీతో బెట్టని చెప్పి వాళ్ళు అంటారు. అది వినిన తర్వాత మన థామస్ ఒక గుండోడు ముందుకెళ్తాడు. ఇంకా తను చెప్తాడు, నీ టై చాలా బాగుంది, నాకు ఇచ్చేస్తావా అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ గుండోడు చెప్తాడు, లేదు ఇది నా టై, నేను ఇవ్వను, అయినా నేనైతే నీతో బెట్ కాయలా, అలాంటప్పుడు నేనెందుకు నా టై ఇవ్వాలని చెప్పి తను అంటాడు. కానీ మనోడు ఎలాగైనా తన టై లాగేసుకుంటాడు. ఇంకా తన అసిస్టెంట్ కి చెప్తాడు, ఏంటి నా కొత్త టై ఎలా ఉంది నా మీద, నాకు సూట్ అయిందా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు తన అసిస్టెంట్ చెప్పిద్ది, టై అయితే బానే ఉంది, కానీ మీరేసిన డ్రెస్ మీద అది సూట్ అవ్వలేదని చెప్పి తను అంటాడు. అది వినంగానే మన థామస్ ఆ టైని తీసి పడేస్తాడు. బ్రో అది చూసి నాకు అర్థం కాల, వీడు ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు పడేశాడు. కానీ తన అసిస్టెంట్ చెప్పిద్ది, సార్ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ లో అయితే హాజిన్ గిల్ ని కూడా యాడ్ చేశారు, పైగా ఆ గిల్డ్ యొక్క ఫౌండర్ ఎవరో కాదు, ఆ సాంజింగ్ వు అని చెప్పి తను అనిద్ది. ఆ పేరు వినంగానే థామస్ ఫేస్ లో ఆ స్మైల్ చూసుకోవచ్చు. తను అనుకుంటాడనమాట, అయితే సాంజింగ్ తొందరలోనే మన కంట్రీకి రాబోతున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి జపాన్ యొక్క హంటర్స్ ఇంకా సోల్జర్స్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. వాళ్ళు సాంజింగ్ యొక్క షాడోస్ చూసి వాళ్ళైతే ఇంప్రెస్ అయిపోతారు, వాళ్ళు సాంజింగ్ ని పొగుడుతూ ఉంటారు. అలాంటి పొగడతలు వినిన తర్వాత మన జినో కూడా బాగా గొడవ పడతాడు, తనైతే బాగా ఆనందంగా ఉంటాడు. కానీ అప్పుడే తనకైతే ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక అమ్మాయి తీసుకొచ్చి తనకి ఇచ్చిద్ది. ఇంకా మనోడు సర్లే అని చెప్పి ఆ కాల్ ని పికప్ చేస్తాడు. ఇంకా కాల్ లో చెప్తారు, జిన్హు నువ్వు ఎక్కడున్నా మీ ఇంటికి తొందరగా రావాలని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా జిన్నో కూడా కంగారు పడిపోతాడు. ఇంకా వెంటనే సాంజింగ్ చెప్తాడు, సార్ మనం తొందరగా సౌత్ కొరియాకి వెళ్ళాలని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత సాంజింగ్ చెప్తాడు, అంత తొందరగా వెళ్ళాలా, ఏమైందని చెప్పి తను అంటాడు. అప్పుడు జినో చెప్తాడు, నాకు తెలీదు, వాళ్ళు తొందరగా ఇంటికి రమ్మన్నారు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అయిందంట, కానీ ఏం జరిగిందో నాకు చెప్పలేదని చెప్పి జినో అంటాడు. అప్పుడు
సాంజింగు చెప్తాడు సర్లే నువ్వు తొందరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు నేను మెల్లిగా వస్తానని చెప్పి తను అంటాడు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన జిన్హోని చూపిస్తారు. తను ఫైనల్లీ తన ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు సార్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను, అది వినిన తర్వాత మీరు కంగారు పడమాకండి, మీ నాన్నగారికి అయితే ఇటర్నల్స్ నంబర్ డిసీజ్ వచ్చిందని చెప్పి తను అంటాడు. బ్రో అది వినిన తర్వాత జిన్హో అయితే బాగా కంగారు పడిపోతాడు. తను నాన్న నాన్న అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న యొక్క అసిస్టెంట్ అన్ని లోపలికి పంపిడు. ఎందుకంటే ఇప్పుడు మన జిన్హో కూడా ఒక హంటరే కాబట్టి తన నుంచి వచ్చే మానాన్ని వాళ్ళ నాన్న తట్టుకోలేడు. పైగా తను ఇప్పుడు లోపలికి వెళ్తే వాళ్ళ నాన్న యొక్క డిసీజ్ పెరిగిద్దే గానీ ఇంకా తగ్గదు కాబట్టి ప్రస్తుతం తన్ని దూరంగానే ఉండమంటాడు. ఆ మాట విని మన జిన్హో అయితే చాలా బాధపడతాడు. ఇంకా తన్ని తను బ్లేమ్ చేసుకుంటాడు. తను చెప్తాడు నేను ఒక మంచి కొడుకుని కాదు, నేను నా నాన్న వెంటే ఉండలేదని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ అసిస్టెంట్ ఒక డైరీ తీసి జిన్హోకి అయితే ఇస్తాడు. ఇంకా తను చెప్తాడు ఇది మీ నాన్న యొక్క ఫేవరెట్ డైరీ, ఒకసారి మీరే చూడండి అని చెప్పి అది మన జిన్హోకి ఇస్తాడు. ఇంకా సర్లే అని చెప్పి మన జిన్హో అయితే ఆ డైరీని ఓపెన్ చేశాడు. ఆ డైరీ ఓపెన్ చేయగానే ఆ డైరీ మొత్తం మన జిన్హో యొక్క అచీవ్మెంట్స్ ఉంటాయి. ఇంకా అసిస్టెంట్ చెప్తాడు సార్ మీరు మీ చెల్లి ఇప్పటి వరకు ఏమేం చేశారో దాని యొక్క హైలైట్స్ అన్ని ఈ బుక్ లో ఉన్నాయి, మీ నాన్నగారు దీన్ని కలెక్ట్ చేసి పెట్టారు, నిజానికి మీ నాన్నగారికి మీరు మీ చెల్లంటే చాలా ఇష్టం అని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాటలు వినిన తర్వాత మన జిన్హో అయితే ఏడుస్తూనే ఉంటాడు. కానీ అప్పుడే వస్తాడు మన సాంజింగు. తను ఒకటే చెప్తాడు నీ ఏడుపు చూసి నా హృదయం కరిగిపోయింది సర్లే అని చెప్పి ఆ పోషన్ తీసి వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి జిన్హో యొక్క చెల్లి దగ్గరికి వెళ్ళిద్ది. తను ఇప్పుడే అన్నమాట వచ్చింది తన నాన్నని చూడడానికి. అసలు పైకెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న అయితే బాగానే ఉంటాడు. తనైతే జిన్హోతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ చెల్లి అయితే బాగా ఏడ్చిద్ది. ఇంకా అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళైతే అనుకుంటారు అనమాట అసలు ఇది ఎలా జరిగిపోయింది, వాళ్ళ నాన్నకి ఇటర్నల్ సంబర్ డిసీజ్ ఉంది, అసలు ఇది ఎలా తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా కింద చూసుకోవచ్చు మన సాంజింగు తన ఇంటికి వెళ్తూ వెళ్తూ చెప్తాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జిన్హో. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. మీరు ఒకవేళ ఇక్కడ వరకు ఈ వీడియోని చూస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.